టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మన హీరోలు రికార్డులు బద్దలు కొట్టడం మనం చూస్తూనే ఉంటాం. వెండితెరపై వారు చేసే సాహసాలు, యాక్షన్ సీక్వెన్స్లు చూసి థియేటర్లలో ఈలలు, గోలలు వేస్తుంటాం. కానీ ఆ 2.5 గంటల వినోదం వెనుక వారు పడే కష్టం, ఎదుర్కొనే ప్రమాదాలు చాలా ఉంటాయి. గత కొంతకాలంగా టాలీవుడ్ అగ్ర హీరోలు వరుసగా గాయాల బారిన పడుతుండడం ఇండస్ట్రీలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. టాప్ స్టార్స్ అంతా ఒకరి తర్వాత ఒకరు సర్జరీలు చేయించుకుంటుండడం ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. ముందుగా మెగా కాంపౌండ్ విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భుజానికి తీవ్ర గాయం కావడంతో ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ఒక పక్క రాజకీయాలు, మరోపక్క సినిమాలతో బిజీగా గడుపుతున్న పవన్ కు ఈ సర్జరీ కొంత బ్రేక్ ఇచ్చింది. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తాజాగా ఆసుపత్రి పాలయ్యారు. ఎవరూ ఊహించని విధంగా కోయంబత్తూరులో రామ్ చరణ్ చేతి మణికట్టుకు సర్జరీ జరగడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. పెద్ది సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కంటికి దెబ్బ తగలడం, దాని నుంచి రికవరీ అయిన తర్వాత పహిల్వాన్ సీన్స్ తీస్తున్న సమయంలో చేతి మణికట్టుకు దెబ్బ తగలడం కొంత ఇబ్బందికరంగా మారింది. ఆ నొప్పితోనే అటు షూటింగ్ కు, ఇటు ప్రమోషన్స్ లో పాల్గొనడం అభిమానులను కలిచివేసింది. హీరోలు తమ సినిమాల పట్ల చూపిస్తున్న డెడికేషన్ కు ఇది ఒక నిదర్శనం. ప్రస్తుతం చరణ్ సర్జరీ తర్వాత పూర్తి స్థాయిలో కోలుకున్నారు. ఇక నందమూరి అభిమానులకు కూడా వరుస షాకులు తగులుతున్నాయి. నటసింహం బాలకృష్ణ తన తాజా చిత్రం NBK 111 షూటింగ్ లో ఎంతో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. అయితే యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్న సమయంలో ఆయన మోకాలికి తీవ్ర గాయం కావడంతో వైద్యులు సర్జరీ చేశారు. ఇంకోవైపు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ పరిస్థితి కూడా భిన్నంగా లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా షూటింగ్ లో కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ చేతికి దెబ్బ తగిలింది. దానికి కొంతకాలం బ్రేక్ ఇచ్చి కోలుకున్న తర్వాత ఉత్సాహంగా మళ్లీ షూటింగ్ ప్రారంభించారు. కానీ విచారకరంగా ఈ సోమవారం మళ్లీ ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోమని సూచించారు. దీంతో ఫ్యాన్స్ అంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. హీరోలు వరుసగా గాయపడుతుండడంతో వారి ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏంటి, రిలీజ్ డేట్స్ మారుతాయా అనే కన్ఫ్యూజన్ మొదలైంది. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాలకు ఈ గాయాల వల్ల ప్రస్తుతానికి పెద్దగా ఇబ్బంది లేకపోవడం ప్లస్ అయింది. కానీ డిసెంబర్ టార్గెట్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్న బాలకృష్ణ NBK 111 ప్రాజెక్టుపై మాత్రం కాస్త ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుండడంతో ఈ బ్రేక్ వల్ల షూటింగ్ షెడ్యూల్స్ పై పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏదేమైనా మెగా కుటుంబం నుంచి పవన్, రామ్ చరణ్, అలాగే నందమూరి కుటుంబం నుంచి బాబాయ్ అబ్బాయిలు బాలయ్య, ఎన్టీఆర్ ఇలా వరుసగా అగ్ర హీరోలు ఒకేసారి సర్జరీల పాలవడం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. అభిమానుల ఆనందం కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఫైట్స్ చేస్తున్న ఈ స్టార్ హీరోలందరూ త్వరగా కోలుకోవాలి. మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో సెట్స్ లో అడుగుపెట్టాలని ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాలు కోరుకుంటున్నాయి.